నిన్న సోమవారం రోజు ఉదయం 7 గంటలన్నరకు అందశ్రీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం మధ్యన జనాల మధ్యన లేకుండా అసలుకి ఎవరు మనం అనుకోకుండా స్టడన్ ఆయన కింద పడిపోతాం ఆర్ట్స్ రావడం సరిపోతాం జరిగింది. ఆయన ఈ మధ్య మీకు ఇప్పుడు పాడిన పాట మీకు అందరికి భవిష్యత్తు తెలిసే ఉంటుంది. అది సారు రాసిన పాట. దానికి ఇవాళ గౌరవనీయులు రేవంత్ రెడ్డి మేము మెచ్చుకుంటున్నాం కూడా ఉద్యమకారులకు చెప్తున్నాం. ఎందుకంటే దాన్ని ఇవాళ మీరు పేరు చేసేటప్పుడు ప్రతి స్కూల్లో కానీ కాలేజీలలో కానీ ప్రతి దాంట్లో కూడా పేరు చేసుకున్నప్పుడు సార్ పాట వస్తుంది. నేను ఇక్కడ రోజు మా మేడం మా ఆమెను రోజు వచ్చినప్పుడు కూడా ఆడ కొద్దిసేపు నిలబడి సైలెన్స్ తీసుకుంటాను మహిళ. ఎందుకు నేను ఇది గొప్పతనం చెప్తున్నట్టే, సార్ చదువుకోలేదు, ఏ స్కూల్లో పోలేదు, ఒక దళిత కుటుంబంలో పుట్టి పెరిగినవాడు. ఆయన పేరు అందే ఎల్లయ్య. మెదక్ జిల్లాలోనే సిద్దిపేట అనే ఒక గ్రామంలో పల్లెటూరులో ఒక పుట్టి ఆయన గొర్రెల కాపరి, తర్వాత సుతారు మేస్త్రి. అంచెలంచెలుగా ఆయన బల్లెకు పోలేదు, ఈ కవిత్వం మొత్తం కూడా నేర్చుకోలేదు. ఆయన ఏదో ప్రకృతి చెట్ల కాడ ఉంది దాంతో నేర్చుకొని ఆయన ఇవాళ ఆయన రాసిన కవిత్వాలు, ఆయన రాసిన పాటలు ఇవాళ భారతదేశమే ఇట చూసుకున్నది ఆయన వైపు. మరి తెలుగు రాష్ట్రాలు మొత్తం ఆయనని చాలా కట్టులో పెట్టుకొని చాలా ఆనందం కూడా చేసింది. ఎందుకంటుందంటే పేరెంట్స్ నీకు మనిషి జీవితం గురించి కూడా తెలవాలి చిన్నపిల్లలు. ఆయన మహాకవి ఎంత రాశాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఓ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మత్సుకైనా మానవత్వం వల్లాడు, నూటికో కోటికో కోటికో నూటికో. బహుశా ఈ పాట కూడా ఇదే ఉంటాను అంటారు స్టూడెంట్స్. అందుకనే దయచేసి నేను ఇప్పుడు చెప్పే పాటలు కూడా కాదు, ఏదేదో పనికిరాని కూడా చూడకాక. మరీ కూడా ఆయన జీవన చరిత్ర కూడా కొంచెం మీరు చదువుకోది చేయండి. ఆయన 3,000 పాటలు రాసినవాడు, 3,000 పాటలు రాసినవాడు. మీరు ఈ మధ్యన 2011లో సార్ను మిర్యాలని సభ పెట్టించినప్పుడు సారు ఒక గంటన్నర ఒక పల్లె శుద్ధులు మీలాంటి పిల్లగాలతో చదువుకోరు నాటిక వేసిండు. మీరు బహుశా అది వినవచ్చు. సోడా సక్కాని తల్లి సుక్కల్లా చాబిల్లి. ఆ పాట అంటే వృత్తి కులాల మీద రైతుల మీద మొత్తం కూడా ఆ పాట పల్లె శుద్ధులు వేపించిన సారు తెలంగాణ ఉద్యమంలో అసలుకి కీలక పాత్ర పోసిన ఆ పల్లె శుద్ధుల నాటకము మహాకవి అందశ్రీ గారు రాసిందే. ఆయన పుట్టిన పల్లె మీద కూడా రాసుకుండు, ఆయన రాసిన గొర్రెల మీద కూడా రాసుకుండు, ఆ ప్రకృతి చెట్ల మీద కూడా రాసుకుండు. నిన్న నేను బహుశా ఆడిన ముక్కలు చెట్టునిరా నేను చెట్టునిరా పచ్చనైనా చెట్టునిరా కొట్టకురా నన్ను కొట్టకురా కొట్టి నన్ను చంపకురా కొట్టి నన్ను చంపకురా నీకు దానిని చెట్టునిరా అని చెట్ల మీద కూడా ప్రకృతి దాని మీద కూడా ఎన్నో పాటలు రాసిన సార్. ఆయన పెద్ద పిహెచ్డి ఏది కూడా ఆయన చదువు సార్. పేద కుటుంబంలో పుట్టిండు. ఈరోజు మన మధ్యన లేకపోయాడు. అసలుకి ఇంకా మేము కాకారం కూడా దరిదాకాలని నిన్న 7:30 గంటలకు చచ్చిపోయాడు అని మేము తట్టుకోలేకపోయినాం. మా సాయశక్తులు ఆకారంలో ఇక్కడ అమ్మాయిలు ఒక పెంచి పెట్టి, ఇక్కడ ఒక పెంచి పెట్టి, మామూలు ఒక పెంచి పెట్టి చేస్తున్నాం. కానీ దీనివల్ల ఏమీ లేదు. దీనికి మేము ఏదో సపోర్ట్ కూడా తీసుకొని తయారు చేస్తున్నాం. నేను ఇప్పుడు చెప్పకుండా కొన్ని విషయాలు చాలా చెప్పాలి, స్టూడెంట్స్కి చెప్పాలి, కొన్ని కాలేజీలో కూడా చెప్పాలి. సరే నువ్వు ఏం ఇక్కడ చెప్తున్నామంటే వ్యవస్థల్లో కూడా అందశ్రీ టైపుగా నేను ఏం చదువుకోలేదు. గణితాల్లో 1 రోజు చదివిలోనే
మీరు 15 ఏళ్ళు జీతం చేసిన ఒక జీతకాన్ని ఇప్పుడు మీకున్న ఈ గురుకుల పాఠశాల మీరు బస్తాలు మోసిన చింతల బస్తాలు మోసుకొని నా కర్మ బాగలేక కూడా నా కొడుకు కూడా వెయ్యకనే చదువుకుందు కాకపోతే గ్రూప్ 2లో 2 మార్కులు పోయాడు. తర్వాత ఆర్ట్స్ వచ్చింది, ఇప్పుడు అన్నకు వచ్చినట్టే ముప్పై కూలిపోయాడు. ఈ గ్రౌండ్లో నా కొడుకు 2010లో కూడా క్రికెట్ ఆడతా ఫస్ట్ పేరు కూడా కొట్టింది నా కొడుకు గాంధీ. ఆయన కొండపల్లిలో పంచాయతీ సెక్రటరీ కూడా చేసి ఆటగాడు వచ్చింది. పట్టుదల ఉండాలి, మీరు చదువుకోవాలి. ఇలాంటి కూడా అప్పుడప్పుడు కొంచెం మందపరుచుకోవాలి, చేయాలి. నేను ఏ విషయాలు కూడా మీ గురించి కూడా ఇప్పుడు చెప్పకూడదు. పేరెంట్స్ మీటింగ్ ఏదైనా పెడితే నన్ను చిన్న పల్లెటూరులో పుట్టిన ఒక జీవగాన్ని లెక్క నన్ను పిలవండి. ఇక్కడ ఉన్న సార్లకు కానీ, మేడాలకు కానీ, స్టూడెంట్స్ కానీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్కి కానీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే సార్ గురించి ఇప్పుడు పెరిదాకా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నా. ఒక సూర్యుడు ఒక పాట నేను ఒక 2 గంటలు రాసుకున్నాను. అందులో నమ్ముకున్నాను. ఇంకా నేను బయటది కాదు, నేను పెట్టి సర్వ రాయాలి. మానశ్రీ చదువు సంచరాని పల్లెటూరుల బట్టి ఎంతో కష్టాలు చేసి ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసిన అందశ్రీ నీకు వందనాలు సారు. మా తెలంగాణ స్టూడెంట్స్ తరపున మా పిల్లలకు పదాలు చెప్పే మా బడి పంతుల తరపున మా డబ్బు ఊరబోయను సారు, మా శివమూగబోయను సారు, మా కనుగచ్చగవాడు వేసే చిన్నబోయను సారు. నీ సాగు వార్త వినగా తెలంగాణ పెదలు గొల్లువని ఏడ్చినారు సారు సారు. మా అందశ్రీ సారు, మా అందశ్రీ సారు. నీ ఆటలాడుతున్నామో అందశ్రీ సారు, నీ పాట పాడుతున్నామో అందశ్రీ సారు. నీ ఆటలాడుతున్నామో అందశ్రీ సారు, నీ పాట పాడుతున్నామో అందశ్రీ యారు. నువ్వు కుమ్మరోళ్ళ కుందవా అందశ్రీ సారు, నువ్వు కమ్మరోళ్ళ కత్తివే అందశ్రీ సారు. నువ్వు బడి